నా పేరు తెల్లం శేఖర్, భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం దేవరం గ్రామ పంచాయతీలోని చిన్నారిగండి గ్రామానికి ఇప్పటికీ రోడ్డు నిర్మించండి, కొత్త రోడ్డు వేయండి, అలాగే బస్సు సౌకర్యం ఏర్పాటు చేయండి. శిథిలావస్థకు వచ్చింది రోడ్డు. అలాగే బస్సు గత కాలంలో 2-3 పూట్ల తిరిగేటువంటి బస్సును అర్ధాంతరంగా నిలిపివేశారు. బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి మరి ప్రజలకు న్యాయం చేయాలనేదంతా గత 5 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులకి అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ నేటికి బస్సు సౌకర్యం కానీ రోడ్లు మరమ్మతులు కానీ చేపట్టబడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే రోడ్లు మరమ్మతులు చేసి లేదా కొత్త రోడ్డు వేసి మరి ప్రజలకు సౌకర్యవంతంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని భారత ఆదివాసీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఇక్కడ గత ప్రభుత్వంలో, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వంలో మరి అంగన్వాడీ బిల్డింగ్కి మంజూరు చేసింది. మంజూరు చేసినప్పటికీ అది సగకాలం కొంత కట్టారు. అది కాంట్రాక్టుల వారి నిర్లక్ష్యం కావచ్చు, లేదా అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కావచ్చు. అది పూర్తి కాకపోవడంతో అక్కడ చదువుతున్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్నటువంటి పిల్లలు మరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అంగన్వాడీ కేంద్రాన్ని తక్షణమే నిధులు మంజూరు చేసి మరి అంగన్వాడీ కేంద్రాన్ని పూర్తి చేయాలని భారత ఆదివాసీ పార్టీ డిమాండ్ చేస్తుంది.